వెల్కమ్ టు వి న్యూస్. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుండి అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్ కు చెక్ పెట్టేసింది. దీంతో అన్న క్యాంటీన్లు కొన్ని సిద్ధమే, వాస్తుకు చారుగా మరికొన్ని ప్రభుత్వ డంపింగ్లకు వినియోగించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. డ్యామేజ్ అయిన అన్న క్యాంటీన్లకు మరమ్మతులు చేపడుతున్నారు. అన్న క్యాంటీన్ వద్ద ఉన్నటువంటి చెట్లు తొలగింపు, అలాగే రంగులు దిద్దే పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా ఆగస్టు 15కు 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలో 100 అన్న క్యాంటీన్లను గుర్తించి వాటి పనులను శరవేగంగా చేపట్టారు. 5 రూపాయలకే ప్రజలకు అన్నం అందించే లక్ష్యంతో ఈ అన్న క్యాంటీన్లను ప్రారంభించనుంది. అన్న క్యాంటీన్లకు సంబంధించిన ఏర్పాట్లపై మా అమరావతి ప్రతినిధి బాజీ అందిస్తారు. మళ్ళీ తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే మేము అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తెలియజేయడం, అట్లాగే దానికి సంబంధించినటువంటి మంత్రి నారాయణ గారు ఇటీవల ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో 100 అన్నా క్యాంటీన్లను నిర్మిస్తామని చెప్పి మళ్ళీ పునఃప్రారంభిస్తామని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లలో వర్కులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఏదేమైనప్పటికీ ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా 100 అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభమవుతాయి. గతంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఈ అన్నా క్యాంటీన్లను తీసేసి వీటిని వాలంటరీ వ్యవస్థకు సంబంధించిన సచివాలయాలకి వాడుకోవటం, సచివాలయ సిబ్బంది వీటిని వాడుకోవటం, అట్లాగే శానిటరీకి సంబంధించినటువంటి బ్లీచింగ్ పౌడర్ అలాంటి శానిటేషన్ వస్తువులకి స్టోర్ రూముల కింద వీటిని వాడటం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా 205 అన్నా క్యాంటీన్లకు 187 అన్నా క్యాంటీన్లను ఐడెంటిఫై చేశారు. వాటిల్లో మొదటి విడతగా 100 అన్నా క్యాంటీన్లలో రేపు ఆగస్టు 15వ తారీఖు ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రానున్నారు.